ఊరు అంటేనే మనం ప్రజలం. మనం మంచిగా లేనప్పుడు ఆ ఊరు మంచిగా లేనట్టు. అంటే ఒక కుటుంబంలో ఉన్న కుటుంబ పెద్ద కానీ తర్వాత నెక్స్ట్ ఉన్నోళ్ళు వాళ్ళు మంచిగా లేరు అంటే ఆ కుటుంబం మంచిగా లేదని అర్థం. కుటుంబం మంచిగా లేదంటే ఇల్లు మంచిగా లేదనో పైకప్పు మంచిగా లేదనో కాదు. సో ఉద్దేశం ఏంటంటే పిల్లల పెంపకం అనేది సరిగ్గా జరగాలి. అది ఎవరి చేతిలో ఉన్నది అంటే అమ్మల చేతిలోనే ఉంది. అంటే క్వశ్చన్ రావచ్చు, మేము మంచిగా పెంచట్లేదు అసలు. మంచిగా పెంచుతున్నాం. మనం పెంచే విధానంలో ప్రేమ ఎక్కువై వాళ్ళకు అవసరం లేని కంఫర్ట్స్ కూడా ఇస్తుంది. ఏ పిల్లవాడు మనకి మమ్మీ నాకు సెల్ ఫోన్ ఇవ్వమని అడగాడు. వాడికి సెల్ ఫోన్ మనమే పరిచయం చేస్తాం. మనకున్న పని వల్లనో వాడు సతాయిస్తాను ఇంకా ఏదైనా విషయంలో మనం వాడికి సెల్ ఫోన్ ఇచ్చి అలవాటు చేస్తున్నాం. ఫస్ట్ వాడికి నేను లేకుంటే నువ్వు దీంతో కాసేపు ఆడుకోరా అని. వాడు కొన్ని రోజుల తర్వాత మనతో ఆడమంటే ఆడాడు వాడు, మళ్ళీ సెల్ ఫోన్తోనే ఆడతాడు. అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే సెల్ ఫోన్తో ఫస్ట్ వస్తుంది. కాబట్టి సెల్ ఫోన్ లేకుండా పిల్లలు పెంచాలి. అన్నం తినిపించేటప్పుడు సెల్ ఫోన్ వాడకుండా నేను వాడు ఎత్తుకుంటేనా లేకపోతే పరిగెత్తుతాడా ఏం చేస్తాడు కానీ అట్లా అలవాటు చేసే ప్రయత్నం చేయండి. ఇవాళ నేను సెన్సెస్కి వేరే ఊరికి వెళ్ళిన, వాళ్ళ మమ్మీ పాపం స్నానానికి వెళ్ళింది. ఇద్దరు పిల్లలు టీవీ చూస్తుంటూ ఒక 50 సార్లు విషయం తిప్పలేడు. ఎంత దూరంలో ఉన్నా నేను అక్కడ వాడికి ఇక్కడే ఉన్నాను. ఒక కాలు లోపలికి వేసి అరే చిన్న అస్సలు 1% కూడా కదులుతాడు. ఆఖరికి ఇట్లా 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 అన్నా కూడా టీవీని ఎదుగుతాడు తప్ప నన్ను ఎదుగుతాడు. ఇలా చివరికి ఇట్లా అని అరే మేము అమ్మేది అంటే స్నానం పోయిందంటే వచ్చేసిన. అంటే ఎంత ఇన్వాల్వ్మెంట్ అయింది పిల్లలు అంటే. దాంతో మనకేమనిపిస్తుంది అంటే చాలామంది పేరెంట్స్ నేను చూస్తున్నాను, నా కొడుకు ఇట్లా మొత్తం రీల్ చూస్తారు ఇట్లా అనుకుంటా. ఏం చేస్తాడు చూసి మనం రీలు చూస్తే పెరుగుతాం కావచ్చు, కానీ మన కుటుంబాన్ని రాదలేదు రూల్ చూసుకుంటాం. ఇంకా కొంతమంది నా కొడుకు మొత్తం ఫోన్లు అన్నీ తెలిసి అంటే తెలిసి ఏం చేస్తాడు ఫోన్లు అన్నీ తెలిసి వాడు అనుకోరాడు. మన ఫోన్లు అనుకోలేడు, ఎవడో అనుకున్నది తయారీ అయితే మనం కొనుక్కొని మన అవసరానికి వాడుకుంటాను. ఫోన్ ఎట్టి పరిస్థితుల్లో గొప్పది కాదు. ఫోన్ వాడినంత మాత్రాన మన కొడుకు గొప్పోడు కాదు. గొప్పోడు కావాలంటే బాగా చదువుకోవాలి, మనల్ని మంచిగా చూసుకోవాలి. మమ్మీని డాడీని తమ్ముడిని ఇంకెవరైనా ఉంటే మంచిగా అవసరమైతే ఊరును మంచిగా చూస్తే గొప్పడు అవుతుంది. సెల్ ఫోన్ మంచిగా చూస్తే ఎట్టి పరిస్థితులు గొప్పడు కాదు. కాబట్టి మీ అందరికీ నేను కోరుకునేది ఏంటంటే సెల్ ఫోన్ నుంచి బాగా దూరంగా ఉంచండి. టీవీని కూడా మినిమైజ్ చేయండి. ఈ టైంలో టీవీ మీరు కూడా అట్లా అలవాటు కావాలి. కొంత టైం డైలీ మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1.5 అవర్ వాళ్ళతోనే కూర్చొని టీవీ కట్టేసి మిగతా ఏదైనా పనప చెప్పండి పిల్లలకి. ఏదైనా వేసి ఆడిపించాడు, లేదన్నా ఒక బొమ్మలు చూపించి వాటి గురించి మాట్లాడించాడు. పుస్తకాలలో ఏదైనా బొమ్మలు, లేదంటే మీ ఇంట్లో ఉన్న ఆల్బమ్ ముందరేయండి. ఈయన అంకుల్, ఈయన తాతయ్య, ఈయన ఇట్లా నేర్పాలి. అది మెమొరీ పవర్ దొరుకుతుంది. సెల్ ఫోన్తో ఏం లేదు. ఫోను వాళ్ళకి అందుపోతే మెదడు కూడా బ్లాక్ అయిపోతుంది. కాబట్టి ఆ పరిస్థితి తీసుకురావాలి. రెండవది, మన గ్రామంలో మనకు 2 అంగన్వాడీలు ఉన్నాయి. సో ఎంతమంది ఉంటారో అంతమంది అంగన్వాడీలు ఉంటేనే బెస్ట్. ఎందుకంటే మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఉంటుంది, మంచి 2 టీచర్లు కేర్ తీసుకునేటప్పుడు. ఓకే, ఇంకొక అప్పీల్ మీకు ఏం చేస్తున్నారంటే మీ సార్లు పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు చక్కగా బండిని గేట్ తీసుకొని ఇక్కడ రాకపోతున్నారు. మొదలు బండ్లను గేట్ బయట పెట్టమనండి. నెక్స్ట్ ఇయర్ నుంచి గేట్ లాక్ చేస్తాము. అంటే మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళ తొందరలో వాళ్ళు దింపుకోవాలి. మావాడు సర్రాన్ని అలాగే ఉరికొచ్చాడు అనుకో, తప్పెవరిది అవుతుంది? మాదవుతుంది. ఫస్ట్ రోజులో తప్పు మాదే. మిమ్మల్ని అలో చేయడం తప్పు మాదే. వాడు క్లాసులోకి వెళ్ళి వస్తాడే నువ్వు ఏం చూసినా మీరే అడుగుతారు. ఆయనను బండి ఎందుకు రానిచ్చినా మీరే అడుగుతారు. కాబట్టి దయచేసి మీ వాళ్ళందరికీ చెప్పండి, బండ్లు గేట్ బయట పెట్టి లోపలికి వచ్చే ప్రయత్నం చేయమనండి. ఇక్కడ అంగన్వాడీ అయిపోయిన తర్వాత మనకి ఈ సంవత్సరం కొత్తగా ప్రీ ప్రైమరీ స్కూల్ అంటే ఇంగ్లీష్ మీడియంలో ఉన్న నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ మన దగ్గరే స్టార్ట్ అవుతుంది. దానికి స్పెషల్గా 2 టీచర్లు ఉంటారు. మా వాళ్ళు ఎవరు చేస్తారో దాన్ని గవర్నమెంట్ చేస్తారు. కాబట్టి ఆ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి. అంటే ప్రతి పేరెంట్కి ఒక ఫీలింగ్ వచ్చింది, స్టేటస్. ప్రైవేట్ స్కూల్లో చదివితే గొప్పలం, ఇంకా కార్పొరేట్ స్కూల్లో చదివితే ఇంకా గొప్పలం, గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఏమీ లేని వాళ్ళం కాదు. అది తప్పు, నిర్వచనం తప్పు కాదు. మన పిల్లలకు ఎంత చదువు వస్తే ఎంత మంచిగా ఉంటే అంత గొప్ప. మన స్టేటస్ అనేది వాని ప్రవర్తన బట్టి, వాని చదువును బట్టి వస్తుంది. వాడు ఉన్న అందాన్ని బట్టి కూడా స్టేటస్ రాదు. కాబట్టి దయచేసి మీరు అటు ఫోకస్ కాకండి. మేము చూస్తున్నాం కదా, కొంతమంది పేరెంట్స్కి అర్థం అవ్వట్లా. మేము వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, అమ్మాయి ఏ క్లాస్ అంటే 7th, ఏదైనా అడిగితే చెప్పరు, ఇది చదవమంటే చదవరు. అరే మా దగ్గర పంపండి అమ్మ అడగొచ్చు అంటే పంపరు. వాళ్ళు అక్కడికే మళ్ళీ పంపుతారు. అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు కడుతున్నారు. పోనీ వీళ్ళకన్నా చదువు గురించి తెలుసా?
వీళ్ళు నా కొడుకు ఏం చదువుతుంది, బిడ్డ ఏం చదువుతుంది, వీళ్ళకి ఎన్ని మార్కులు వస్తాను ఏం తెలియదు. కానీ నా కొడుకు ప్రైవేట్ స్కూల్కి పోతుంది, ఆల్ఫ్రెడ్ డబ్బులు పోతాడు, కేరళ పోతాడు, కళాసంజాకి పోతాడు అని చెప్పుకోవాలి. కానీ జడ్పీహెచ్ఎస్ ఎల్బాకో, ఎంబీపీఎస్ ఎల్బాకో, అంగన్వాడీ ఎల్బాకో అంటే వాళ్ళకి రిటర్న్ డబ్బేలు మన కింద పడుతుంది. వాట్ ఇది రాంగ్ ఒపీనియన్ అమ్మ, మీ అందరికీ చెప్తున్నాను. చదువు మంచిగా ఉంటుంది, మంచిగా లేకపోతే సార్లతో మాట్లాడేటువంటి హక్కు మీకు ఉంటుంది. తిట్టే హక్కు లేదు, అడిగే హక్కు ఉంది. అడగవచ్చు, సార్తో బాధించవచ్చు, మీవని చదువు తీసి ముందట పెట్టి సార్ను పెంట చేసుకోవచ్చు, తప్పేం లేదు. అంతే తప్ప పిల్లల్ని వేరే స్కూల్కి తీసుకుపోయి వాని జీవితాన్ని నాశనం చేసి వాడు ఏం చేస్తాడో తెలియకుండా మన జీవితాన్ని కూడా నాశనం చేసుకోవడం మంచిది కాదు. చివరకు మీరు అన్నీ కేర్ తీసుకుంటారు. ఇల్లు మీద గంతతో బూజు కనబడితే దులిపేస్తారు, వెంటనే దాన్ని పోస్ట్ పోన్ చేస్తారు. ఇవాళ కనబడితే రేపు పూసేటప్పుడు దులుపుతాంలే అనుకోరు, అప్పుడే దులిపేస్తారు. అట్లనే మనం పైకిలు పోయినా ఎక్కడ గడ్డి కనబడితే పీకేస్తాం. మనం పెట్టుకున్న చెట్టు పక్కన కూడా కుండీలో ఉన్న గడ్డిని పీకేస్తాం. ఉన్న ప్రశ్న ఏంటంటే మన పిల్లలు మన కాలం ఉన్నది తప్పు చేస్తారు, ఎందుకు ఇమ్మీడియట్గా కరెక్ట్ చేసేస్తాం. అంటే బూజు కనబడితే తీసేస్తాను కదా, గడ్డి కనబడితే తీసేస్తాను కదా, అనవసరం లేని మొక్కలు కనబడితే తీసేస్తాను కదా, చెట్టు వంగితే చక్కగా చేస్తాను కదా. ఆ పనిని మన పిల్లల వైపు కూడా చేయాలి. మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తే వెంటనే చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు అన్నదమ్ములకి ఇద్దరికి లొల్లులు అవుతాయి కామన్, ఇది ఇలా బాగా మీకు చెట్టువే కావచ్చు. అట్లా పిల్లల్ని ఎంటర్టైన్ చేయకండి, ఎంకరేజ్ చేయకండి. వాళ్ళు మాట్లాడే విధానంలో కానీ చాలామంది పిల్లలు హెయిర్ కటింగ్ అయితే, ఇప్పుడు ఎండాకాలం ఇక వాళ్ళు హెయిర్ కటింగ్ ఎట్లా మాకు తెలియదు, మా దగ్గర చదువుకుంటారు కూడా, కానీ మ్యాక్సిమం కంట్రోల్ చేస్తున్నాం. వాడికి ఒకసారి ఫోన్ వచ్చింది, ఒక కట్టర్ పెట్టింది ఇట్లా మా స్కూల్లో. ఇందిరా పెట్టినామంటే సార్ క్రిస్మస్ ఉన్నది మా అమ్మ పెట్టించింది సార్. వాళ్ళ అమ్మకు ఫోన్ చేసినాం, ఏమమ్మా పెట్టించిన అంటే, సార్ నేనే పెట్టించిన 3 రోజుల తర్వాత పోతుంది. అంటే పేరెంట్సే కొడుకులకు కటింగ్ అట్లా చేయిస్తే మేము ఏం చేస్తాం? కొన్ని కటింగ్తో మనం ఎప్పుడన్నా ఈ అబ్బాయి కటింగ్ మంచిగా ఉన్నది అని ఏదైనా వానికి పైసలు ఇవ్వడము, ఇష్టపడము, గొప్ప లేక చూసినామో చూడం. సో మనం ఎవరినైనా గొప్పగా చూడాలంటే వాళ్ళు చేసే పనిని బట్టే. ఇవాళ నేను టీచర్ అనేది గౌరవం రాదు, నేను పనిచేసే దగ్గర మంచిగా చేస్తే నేను చేసే పని బట్టి నాకు గౌరవం వస్తుంది. అంటే ఎవరికైనా మనకు వచ్చే గౌరవం, మీకు వచ్చే గౌరవం, మీరు మంచి వాళ్ళు ఉన్నారు, 1 కోటి రూపాయల కట్టడం తెచ్చారని ఎవరు గౌరవం అది. మీరు ఇంట్లో ఉండే విధానం, అత్తమామలతో ఉండే విధానం, పిల్లలతో ఉండే విధానం, అంటే మీరు చేసే పనిని బట్టే మీకు పేరు వస్తుంది. కాబట్టి మీ పనినే మీకు పేరు, అదే స్టేటస్. ఇప్పుడు మేము కూడా అందరం కష్టపడితే బడికి పేరు వస్తుంది. బడికి పేరు వచ్చిందంటే మాకు పేరు వస్తుంది, ఫస్ట్ మాకు పేరు రాదు. ఎల్బాక స్కూల్ మంచిదంటే సార్లు అందరూ మంచివాళ్ళే, ఎల్బాక స్కూల్ వేస్ట్ అంటే మేము అందరం వేస్ట్. అంటే మా పని మంచుకున్నప్పుడే బడికి మంచి పేరు వస్తుంది. కాబట్టి మీరు కూడా ఒక తల్లిగా మీ యొక్క సంపూర్ణ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. కానీ బాగా ప్రేమతో కొంత దగ్గర తప్పు చేస్తున్నారు. ఏంది చిప్స్ తినిపోయడం అస్సలు ఎంత చిప్స్ జోలికి వెళ్ళదు. మంచి అన్నం, పప్పు, ఇంకా పైసలు బాగుంటే నెయ్యి, ఇంకా పైసలు కూడా తక్కువ ఉంటే పల్లి నూనె గాను వాటి మీద తినిపిస్తే పిల్లల ఆరోగ్యం మంచిగా ఉంటుంది, వాళ్ళ మెమరీ పవర్ మంచిగా ఉంటుంది. వాడు లేస్ అనడానికి లేసు, ఐస్ క్రీమ్ అంటే మళ్ళీ రోగాలు అయితే మనమే కదా తిరిగేది. ఇటు ఐస్ క్రీమ్కు పైసలు పోతున్నాయి, అటు హాస్పిటల్కి పైసలు పోతున్నాయి. కాబట్టి దయచేసి కొద్దిగా ఫుడ్ విషయంలో కానీ, వారి ప్రవర్తన విషయంలో కానీ, వారి హెయిర్ కట్ విషయంలో కానీ అన్ని జాగ్రత్తలు తీసుకొని మంచి అమ్మాలుగా పేరు తెచ్చుకొని సమాజానికి మంచి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.